అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూర్ణిమాస్ పారడైజ్. ఇవాల్టి వీడియోలో క్విక్ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. ఈ రెసిపీస్ జస్ట్ యమ్మీగానే కాదు, హెల్తీగా కూడా ఉంటాయి. అలా హెల్తీగా ఉండే వాటిట్లో ఓట్స్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్స్. ఓట్స్ అనేది చాలా న్యూట్రిషియస్ ఉంటుంది. అండ్ మనకు తెలిసినట్టే ఓట్స్‌లో హై ఫైబర్ ఉంటుంది. అండ్ అందుకనే చాలా సేపటి వరకు ఆకలి కూడా వేయకుండా ఉంటుంది ఓట్స్ తింటే. కానీ చాలా మందికి ఓట్స్‌ది టెక్స్చర్ నచ్చదు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మేము రెగ్యులర్ గానే ఓట్ మీల్ అనేది తింటాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఓట్స్‌కి ఫ్లేవర్ అంటూ ఏమి ఉండదు. సో మనం ఏమేం ఫ్లేవరింగ్స్ యాడ్ చేస్తామో దాన్ని బట్టి ఓట్ మీల్ అనేది రెడీ చేసుకోవచ్చు. తియ్యగా కావాలంటే కొంచెం తియ్యగా చేసుకోవచ్చు. కొంచెం కారంగా కావాలి అంటే కట్ట పొంగల్ టైప్‌లో కూడా మీరు ఓట్స్‌ని రెడీ చేసుకోవచ్చు. ఓట్స్ ఉప్మా లాగా. అది కూడా చాలా బావుంటుంది. కానీ మీకు మార్నింగ్స్ అస్సలు టైమే ఉండదు అనుకుంటే మీరు ఓవర్ నైట్ ఓట్స్ కూడా నానబెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. కానీ మేము రెగ్యులర్ ఓట్ మీలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. వేడి వేడిగా బాగుంటుంది అని. ప్రతిసారి ఓట్ మీలే కాకుండా వన్స్ ఇన్ వైల్ చేంజ్ గా ఉంటుంది అని చెప్పి, ఎస్పెషలీ పిండిలో కూడా ఏమీ వేసుకోకుండా ఉన్న వారంలో ఓట్స్ ని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాను. ఇది మాత్రమే నేను మీల్ ప్రెప్ చేసుకునేది. వెజ్జెస్ మీల్ ప్రెప్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఈ గ్రౌండ్ చేసిన ఓట్స్ పౌడర్ తోటే డిఫరెంట్ రెసిపీస్ ని చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కి చాలా క్విక్ గా అయిపోతాయి. ఇలా పౌడర్ చేసుకున్న ఓట్స్ తోటి మీరు చాలా క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అలాంటి కొన్ని రెసిపీస్ లో ఒకటి వచ్చి ఈ అట్లు. దీన్ని మా ఇంట్లో అయితే పిచ్చట్లు అంటాము. ఎందుకంటే అన్ని రకాల పిండిలు వేసేసి మెజర్మెంట్సే అక్కర్లేని అట్లు ఇది. అందుకనే దీనికి పేరు పిచ్చట్లు. మీరేమంటారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఆల్సో దీంట్లో కనిపించిన పిండ్లన్నీ వేసుకోవచ్చు. రాగి పిండి, జొన్న పిండి, ఏ పిండి ఉంటే ఆ పిండి వేసేసుకోవచ్చు. ఇవాళ నేను ఆల్ పర్పస్ ఫ్లవర్, బియ్యం పిండి, శనగపిండి, గోధుమ పిండి ఇవన్నీ ఫస్ట్ జల్లెడ పట్టుకుంటున్నాను. శనగపిండి లాంటివి జల్లెడ పడితే నాకు ఉండలు కట్టకుండా ఉంటుంది అనిపిస్తుంది నీళ్లు పోసినప్పుడు. అందుకనే అన్ని పిండ్లన్నీ వేసేసుకొని నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాను. కలిపిన వాటిట్లో ఇంకా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవడానికి మీరు ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్స్, అల్లం, జీలకర్ర, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని నీళ్లు పోసుకుంటూ దోసపిండి బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. వేడి పెనం మీద అట్లలాగా వేసుకొని రెండు పక్కల బాగా వేగించుకోవాలి. నేను మూత పెట్టేస్తాను తొందరగా అవుతుంది అని స్టీమ్ తోటి. సో నెక్స్ట్ సైడ్ కూడా తిప్పుకొని అక్కడ కూడా బాగా వేగేంత వరకు పెట్టుకున్న తర్వాత పొడితో కానీ పచ్చడితో కానీ తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను అల్లం పచ్చడితో తింటున్నాను. చూడడానికి క్రిస్పీగా అనిపిస్తుంది కానీ ఎంత సాఫ్ట్ గా ఉంది చూడండి. లోపల కూడా మొత్తం మంచిగా ఉడికిపోయినట్టుగా అయిపోయింది. ఇది మాత్రం నిజంగానే టేస్ట్ అద్భుత. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా పిచ్చట్లని. నెక్స్ట్ క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐడియా వచ్చేసి ఓట్స్ తోనే పొంగనాలు. చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ లో కొంచెం సూజీ కూడా వేసి నీళ్లు కానీ పెరుగు కానీ ఈ రెండిట్లో ఏది వేసినా వర్కౌట్ అవుతుంది. నేను రెండు రకాలుగా వేస్తాను. సో నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. సూజీ లాగానే ఓట్స్ కూడా నీళ్ళు ఎక్కువ పీల్చేస్తుంది. సో మీరు ఎక్కువ నీళ్ళు వేసేసాము అని బాధపడక్కర్లేదు. అది మొత్తం బాగా పీల్చుకుంటుంది. తర్వాత దీంట్లో ఏవి లేకపోయినా ఉల్లిపాయలు, అల్లం, ఉప్పు వేసుకున్నా సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయచ్చు. పిల్లలకి కాబట్టి నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తాను. వాళ్ళకి నోటి కింద తగిలితే ఎక్కువ కారం అవుతుందని. కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. ఏం వేసుకోకపోయినా ఒట్టి ఉప్పు తోట కూడా బాగానే ఉంటుంది. సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొంచెం బేకింగ్ సోడా వేస్తాను. దానివల్ల ఫ్లఫీగా వస్తాయి. అలాగే నా దగ్గర నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు ఉన్నాయి. అవి కూడా వేస్తున్నాను. క్రంచీగా బయట వస్తుంది. టెక్స్చర్ లో డిఫరెన్స్ బాగుంటుంది. సో ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత పొంగనాల పెనంలో వేసుకొని మూత పెట్టుకొని ఒక సైడ్ మొత్తం అవుతున్న టైంలోనే అప్పుడే తిప్పేసుకోవాలి. అప్పుడు మీకు అది లోపల మొత్తం ఒక బాల్ లాగా అవుతుంది. అదే మీరు మొత్తం అయిపోయేంత వరకు వెయిట్ చేశారు అంటే హెమిస్ఫియర్ లాగానే ఉంటుంది. మొత్తం స్ఫియర్ లాగా రావాలి అంటే కొంచెం ముందే తిప్పేసుకోవాలి. అలా మీ ఓట్స్ పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. మీరు అసలు దీంట్లో దోస పిండి లేదు అనేది కూడా మీరు అసలు పట్టించుకోరు. అంత బాగుంటుంది టేస్ట్.
సో మీరు ఒకవేళ ఓట్స్ డైరెక్ట్ గా తినడం ఇష్టపడకపోతే ఇలా ఓట్స్ పొడి చేసుకొని దోస పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ కలుపుకొని తింటే కూడా మీకు ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. నెక్స్ట్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో దోసలు. దీని పెసరట్టుకి సింపులర్ వర్షన్ అనుకోవాలి. పెసలైతే బాగా నానబెట్టుకొని అలా చేసుకోవాలి కదా, ఒక 8 hours వరకు నానబెట్టుకొని. పెసరపప్పు 10 నిమిషాల్లో నానిపోతుంది. సో 10 నిమిషాల వరకు పెసరపప్పుని కడుక్కొని నానబెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి నీళ్లు పోసుకొని. దాంట్లోనే నేను ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి ఈ 3 వేసి మొత్తం గ్రైండ్ చేసేస్తాను. ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో జీలకర్ర వేసుకొని, ఇంగువ, బియ్యపు పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తగినంత ఉప్పు, పెసరట్ల కోసం చేసుకున్న పిండిలాగా వచ్చేంత వరకు నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాను. ఇది ఇప్పుడు వేడి పెనం మీద వేసుకొని దోసలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు. దీన్ని అల్లం పచ్చడితో తినొచ్చు, లేకపోతే కొబ్బరి పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ అ వెరీ క్విక్ ఆల్టర్నేటివ్ ఫర్ పెసరట్లు. ఇంకో క్విక్ అండ్ ఈజీ రెసిపీ వచ్చేసి ఏంటి అంటే శనగపిండి తోటి బ్రెడ్ టోస్ట్. ఇది మనం చాలా వీడియోస్ లో కూడా చూసుంటాము. కానీ నేనేం చేస్తానంటే శనగపిండితో పాటు పుట్నాల పొడిని కూడా వేస్తాను. దీంట్లో కూడా మీరు కావాలి అంటే ఓట్స్ పొడి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పుట్నాలు ఎక్కువ టైం పట్టదు వేగడానికి, అందుకనే దాని పౌడర్ ఎక్కువ వేసుకొని శనగపిండి కొంచెమే వేసుకొని ఈ బ్రెడ్ టోస్ట్ అనేది నేను చేస్తాను. సో ఇలా 2 జల్లెడ పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, అల్లం, టొమాటోస్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం ఇవన్నీ వేసి ఉండలు కట్టకుండా నీళ్లు పోస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని తీసుకొని నేను ట్రయాంగిల్స్ లో కట్ చేస్తున్నాను. మీరు మొత్తం స్లైసెస్ యాజ్ ఇట్ ఈస్ గా కూడా వాడుకోవచ్చు. దీంట్లో డిప్ చేసి 2 sides కవర్ అయ్యేలాగా చేసి మొత్తం ఫ్రై అయ్యేలాగా మీడియం హీట్ లో పెట్టుకొని చేసుకోండి. లోపల కూడా బాగా ఉడకాలి. శనగపిండి మొత్తం పచ్చివాసన పోవాలి క్రిస్పీగా ఉండడానికి. సైడ్స్ కంటితే సైడ్స్ కూడా ఇలా తిప్పుకొని పెట్టుకొని శనగపిండి అనేది మొత్తం కుక్ అయ్యేంత వరకు పెట్టుకొని మీరు కెచప్ తో కానీ మ్యాగీ సాస్ తో కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఒట్టేది కూడా సూపర్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. చూసారు కదా కొన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్. ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, అండ్ ఇఫ్ యూ డూ, please do like, share, comment and subscribe to Punima's Paradise, and I will see you in another video. Until then, take care. Thank you. Namaste.